అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే టిఫిన్ అన్ని మిస్ అవుతున్నా, ఇండియాలో బయట ఫుడ్ అంతా మిస్ అవుతున్నా. ఇండియాకి వెళ్తే ఫస్ట్ అదే చేస్తామేమో, మొత్తం ఫుడ్ బయటనే ఉంటుంది. పెట్టేసినాను, ఇదే అనమాట. దీనిలో వచ్చేసరికి దిస్ ఈజ్ ద లాస్ట్. మీకు ఏదో ఒక రోజు వస్తుంది, ఆ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆలోచిస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసరికి డే 6లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసే టైం కూడా అయిపోయింది. నా టైం వచ్చేసరికి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ వేస్ట్ అవుతుంది ఏందని ఆలోచించి ఒక చాలా పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను. అది ఏందో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి టైం వచ్చేసరికి అయితే 7:55 అవుతుంది. సో ఇంకా మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. అంటే 8 to 9 లోపే స్టార్ట్ చేయాలన్నమాట అప్లికేషన్. ఇంకా 1 అవరే ఉంది. సో అంతలోపు మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ వేసుకునేసరికి 9 అవుతుంది. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. సో మనం బ్రేక్ఫాస్ట్ అయితే పోయి వేసుకుందాం. దోశ బ్యాటర్ ఉందనుకుంటా, దోశ వేసుకుందాం ఇప్పుడు వెళ్ళి. సో దోశ విత్ చిన్న మసాలా కర్రీ. చేర్స్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే టిఫిన్ అన్ని మిస్ అవుతున్నా, ఇండియాలో బయట ఫుడ్ అంతా మిస్ అవుతున్నా. ఇండియాకి వెళ్తే ఫస్ట్ అదే చేస్తామేమో, మొత్తం ఫుడ్ బయటనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అప్లికేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసరికి 8:50 చెప్పినా కదా, 1.5 అవర్ ఇట్లనే ఉట్టిగా అయిపోయింది. అప్లికేషన్ స్టార్ట్ చేస్తే 50 అప్లికేషన్ చేయాలి. 50 కాకుండా అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం అప్లికేషన్లు వేస్తూనే ఉండాలన్నమాట. 50 అయినా పెట్టుకుంటే ఇప్పుడు నడిచేటా లేదు, ఇంకెక్కువనే వేయాలి. సో ఇంకా దాని మీదనే కూర్చోవాల్సి వస్తుంది టైం అంతా. నాకు ఈ దోశ వేసుకున్న తర్వాత తినేటప్పుడు ఒక మోటివేషన్ గుర్తొచ్చేది. ఏంటంటే ఫస్ట్ దోశ వేసినప్పుడు అది అంత పర్ఫెక్ట్ రాలేదు. సెకండ్ దోశ వేసేటప్పుడు అంటే కొంచెం పిండి ఎక్కువ వేస్తే దోశ అనేది మంచిగా వచ్చింది తీయడానికి. అది మీరు కూడా చూసిరు కదా. అంటే నేను అప్లికేషన్లు వేసేది లిమిట్గా 50 అయినా పెట్టుకుని 50 ఎందుకు వేయాలి? ఇంకెక్కువ అప్లికేషన్లు వేస్తే నాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందేమో కదా. అంటే మనం థింక్ చేసేది ఎట్లుండాలంటే, మనం జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ జాబ్ జర్నీలో మనం ఒకటి కాకపోతే ఒకటి నాకు రిజెక్షన్స్ వస్తూనే ఉన్నాయి, అయినా కానీ నేను ఆగకుండా వేయాలి. సో దానికోసమే అదే మోటివేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మోటివేషన్ ఎందుకు తీసుకోవాలంటే, మనకు వచ్చే రిజెక్షన్స్ అవి చూస్తుంటే కొన్నిసార్లు పిచ్చిలు వేసిపోతుంటుంది. బట్ ఏదైనా సరే మనమైతే అప్లికేషన్లు వేస్తూనే ఉండాలి. దానికోసమే అదొక మోటివేషన్ లాగా తీసుకొని ఈరోజు అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం. మోటివేషన్ బాగుంది కదా. ఈ మోటివేషన్ మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ఈయన బాబు అప్లికేషన్లు ఎత్తావా? నేను చదువుకుంటున్నా. 38 అప్లికేషన్స్ అయిపోయినాయి. టైం వచ్చేసరికి 3:16 అవుతుంది. బయట వచ్చేసరికి స్నో పొట్టు పడుతుంది. కనబడట్లేదు అసలు, స్నో పడుతుంది బయట. మన కడుపులో కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి. సమయం ఆసన్నమైంది మిత్రమా, కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. తిందాం ఇక. తింటావా? ఓకే, మనం ఎత్తుకుందాం. బిర్యానీ రైసు విత్ చికెన్ కర్రీ రమ్య చేసింది. స్నో వచ్చేసరికి పడుతుంది. మంచిగా వేడి అన్నం విత్ చికెన్. ఇక్కడ ఉన్నాడు బాబు. ఇగో చికెన్ తోటి తినవా? కాలుతుంది గట్టిగా.
చేస్. థమ్స్ అప్. బాగుంది 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 రైస్కి. వేసేయాలి నేను రౌండ్ అయితే. నేనేనది. ఏం చేస్తున్నావు? చదువుకో. ఏ ఇంకేందిగా చదువుకుంటున్నావు, డిస్టర్బ్ చేయొద్దు, మనం తినాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయింది. ఎప్పుడో 3:30కి పడుకున్నా. 3.5 hours సారీ 2.5 hours బొక్క పడిపోయినాయి. అప్లికేషన్లు వచ్చేసరికి 40 వేసినాను, ఇంకా 10 రిమైనింగ్ ఉన్నాయి. ప్లస్ ఏదో ఒకటి చెప్తా అన్నా కదా మీకు, హాట్ టాపిక్ అనుకోవాలి చెప్పాలంటే. అది వచ్చేసరికి మీకు చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి అంతే. కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు మనం మాట్లాడుకుందాం. అది వచ్చేసరికి నా లైఫ్లో పెద్ద డెసిషన్ చెప్పుకోవచ్చు. అంటే నా ఓన్గా, నాకు ఎవరు చెప్పకుండా నా అంతటా నేనే నా టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది ఏంది అని ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. మనం చాలా వరకు మన టైంని ఎంత వేస్ట్ చేసుకుంటాం అంటే మనకు తెలియకుండానే చాలా వరకు వేస్ట్ చేసుకుంటున్నాం అనమాట. అది ఇంట్లో అంటే అది ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకు యూజ్ అయ్యేది చాలా ఎక్కువ ఏముండదు. నా పర్సనల్గా చెప్పాలంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఒక 50% అయితే 20% అయితే 79 or 30% అంటే డిమోటివేట్ చేయడానికి ఎవడో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు కదా కొంతమంది, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అట్లా ఇట్లా అనేసి. అండ్ కొంచెం మైండ్ సెట్ని కూడా చేంజ్ చేస్తుంటుంది అనమాట ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అనేది. కొన్నిసార్లు ఏమో పాజిటివ్ వస్తుంటుంది, కొన్నిసార్లు ఏమో నెగిటివ్గా తీసుకెళ్తుంటుంది చాలా వరకు. సో అందుకోసమే మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటే నా ఓన్గా నా డెసిషన్ అనేది నేను తీసుకోవాలి. నా టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని తెలుసుకొని ఇది ఒకటి అన్ఇన్స్టాల్ చేస్తే మనకు పోయేది ఏం లేదు. బట్ వన్ డే మళ్ళీ తిరిగి వస్తా, ఈ దాంట్లో తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఒక రీజన్ తోటే తిరిగి మళ్ళీ దీంట్లో అడుగు పెడితే మళ్ళీ ఇన్స్టాల్ చేస్తా అనే రీజన్ తోటే మళ్ళీ అన్ఇన్స్టాల్ చేద్దామని అనుకుంటున్నా. బట్ వన్ డే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేని రోజు వచ్చినప్పుడే మళ్ళీ ఇన్స్టాల్ చేసి మేము ముందుకు వస్తాను. అందుకోసమే ఇన్స్టాగ్రామ్ అయితే రిమూవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది ఎందుకు చేస్తున్నా అంటే నాకు టైం సేవ్ చేసుకోవాలని ఉంది. నాకు ఇప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు కూడా ఏదో ఒక సర్టెన్ టైప్లో మీకు కూడా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఏమైనా మీకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయి, ఇంకేమైనా వస్తున్నాయి అనుకోండి, యూజ్ చేసుకోండి, రన్ చేసుకోండి, మనీ ఎర్న్ చేయండి, బిజినెస్ రన్ చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి. బట్ ఏం యూజ్ లేదు, టైం అంతా వేస్ట్ అవుతుంది దాంట్లోనే అనుకుంటే మాత్రం జస్ట్ అన్ఇన్స్టాల్ ఇట్, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు అన్ఇన్స్టాల్. అండ్ లాస్ట్ పోస్ట్ ఏం పెడతానంటే ఈరోజు వచ్చేసరికి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను ఇన్యాక్టివ్ అయిపోతున్నాను. బట్ వన్ డే మళ్ళీ తిరిగి వస్తాను అనేది అయితే పోస్ట్ పెడతాను. సో అది పెట్టి నాకు మీకు చూపించి అన్ఇన్స్టాల్ చేసేస్తాను. పెట్టేసినాను, ఇదే అనమాట. దీనిలో వచ్చేసరికి దిస్ ఈజ్ ద లాస్ట్ పోస్ట్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు అన్ఇన్స్టాల్ దిస్ యాప్. వన్ డే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగ్లీ. ఐ వాంట్ టు సేవ్ మై టైమ్. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ అండ్ ఫాలోయింగ్ మీ. దట్ ఈస్ ఐ am mentioned in my post into Instagram. సో టుడే డేట్ ఈస్ March 7th వచ్చింది. బట్ ఈరోజు వచ్చేసరికి March 11th. అది చేంజ్ చేసి పెట్టేస్తున్నాను. చాలా వరకు అనుకుంటుండొచ్చు, అరే ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడకుండా ఓపెన్ చేయకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు. బట్ నేనేం చెప్పాలనుకున్నా అంటే మనకి ఏదైనా ఉంది అంటే దాన్ని గెలకాలి అనిపిస్తుంది ఎక్కువ వరకు. ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో మన హ్యాండ్స్ అనేవి మూమెంట్స్ వెళ్ళిపోతుంటాయి. ఒకటి లేదనుకో మూసుకొని కూర్చుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తాం. సో అదే నా అంతలో నేను కావాలనుకునేది అదొక్కటే. అంటే నా ఓన్ డెసిషన్ అనేది నేను ఎన్ని రోజులు స్ట్రాంగ్ ఉండగలుగుతా అనేది నా మీద నేను చూసుకోవాలనుకొని ఇది డిలీట్ చేయాలి అనుకొని చేస్తున్నాను. సో ఇది పోస్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇది గుర్తుండాలి కాబట్టి ఫస్ట్ నేను డేట్ ఒకటి చేంజ్ చేసి
పెట్టేసినాను. సో ఇది అప్లోడ్ కాగానే విత్ ఇన్ సెకండ్స్లో క్లోజ్ చేసేస్తాను, అన్ఇన్స్టాల్ చేస్తాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. మీరు కూడా ఒక్కొక్కసారి ఆలోచించండి, మీ టైం అనేది ఎక్కువ ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తున్నారు, దాంతో ఏమైనా మీకు యూజ్ ఉందా లేదా అని ఆలోచించుకొని దాన్ని యూజ్ చేయండి అంతే. అదే చెప్దామనుకుంటున్నాను. నా వల్ల ఎవరో ఒక్కరికైనా అది యూజ్ అవుతుంది అనేసే చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. పోస్ట్ అయిపోయింది, హ్యాపీగా చేస్తున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా చేస్తున్నాను. డిలీట్. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ కూడా డిలీట్. ఏం లేవు ఇంకా. సోషల్ మీడియా అనేది చాలా అంటే చాలా వరకు ఓన్లీ ఉన్నది యూట్యూబ్ ఒక్కటి మాత్రమే. ఆ యూట్యూబ్లో కూడా షార్ట్స్ వస్తాయి కదా అంటే అవి ఎక్కువ పట్టించుకోను, చూడను కూడా. అందుకోసమే అది ఒక్కటి ఉంచుకున్నాను. అండ్ యూట్యూబ్లో ఒక్క దాంట్లో మాత్రమే నేను మీకు కనబడతాను అంతే. దట్స్ ఇట్. మీకు ఏదో ఒక రోజు వస్తుంది, ఆ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు అంతగానో నాకు ఏమైందంటే నాకేం కాలేదు, బట్ నా ఫ్యూచర్ గురించి నేను తీసుకున్న ఒక చిన్న డెసిషన్ అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు